ఇష్టం లేదు. సరే సరే, ఓకే ఓకే, మీరు బలవంతం చేస్తున్నారు కాబట్టి ఒప్పుకుంటాను. కాకపోతే కండిషన్ ఏమిటండి? ఈ సభకి ఎమ్మెల్యే గారు అధ్యక్షత వహించాలి. చైర్మన్ గారు మైక్ దగ్గరికి వచ్చి నా గురించి సభలో మాట్లాడాలి. వారు రారండి. ఈ కాలేజీ విషయంలో వారితోనే కదండి రగడా పెట్టుకున్నాం. అంచేత రారంట. అవునండి. నా సభకి ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు రారు అంటారు. ఓ పని చేయండి, మినిస్టర్ గారిని ముఖ్య అతిథిగా పిలుద్దాం. మినిస్టర్ గారిని ముఖ్య అతిథిగా పిలిస్తే ఎమ్మెల్యే గారు రావాలి కదా, ఎమ్మెల్యే గారు వస్తే చైర్మన్ గారు రావాలి కదా. మరి కానీ మినిస్టర్ గారు రావాలి కదండి. వస్తారు. చీఫ్ మినిస్టర్ గారు నాకు శాలువా కప్పడానికి వస్తున్నారని చెప్పండి. మినిస్టర్ గారు పరిగెత్తుకుంటూ వస్తారంతే. చీఫ్ మినిస్టర్ గారిని పిలవాలి కదండి. పిలవం, వస్తున్నారని చెబుతాం. ఆ రోజు సడన్ గా ఆయనకి ఢిల్లీ ప్రోగ్రాం వచ్చింది, రాలేకపోతున్నారని చెబుతాం. మరి వచ్చిన మినిస్టర్లు పారిపోరుగా. నేను రానయ్యా. ఆ చక్రవర్తి గారి సన్మాన సభలో స్పీకర్ గా స్పీకింగ్ చేయటం నా వల్ల కాదు. నువ్వు రానని అలా దుప్పటి ముసుగేస్తే ఎలాగయ్యా? అవతల మినిస్టర్ గారు కూడా వచ్చేస్తున్నారు. ఆయనకి కూడా దుప్పటి తొంగ పెట్టండి, అంతేగాని ఆ మీటింగ్ లో స్పీకింగ్ చేసి నేను జల్లైపోలేను. నువ్వు వస్తావని మన ఎమ్మెల్యే గారు మాట ఇచ్చేశారు కదయ్యా. పోనీ ఒక పని చెయ్యి, మనసులో వాడిని తిట్టుకుంటూ మైకులు ఏదో కూసేయి. ఎట్రా ఇలా కుయమంటామని అక్కడిస్తానయ్యా. చూడు, ఆ భూసరం గారితో ఈ ఉందాం అంటే అక్కడ జల్లగొట్టాడు. పోనీ కాలేజీ నా పేరుతో పెట్టుకుందాం కదా అంటే అక్కడ జల్లగొట్టాడు. పైగా ఆ ఈదిలో ఉన్న చెత్తంతా తీసుకొచ్చి నా మొఖాన్ని కొట్టి అప్పుడు జల్లగొట్టాడు. ఇలా జల కొట్టేవాడికి సన్మానం అంటేనే నా ఒళ్ళంతా కారం పూసుకున్నట్టు మండిపోతుంది కదా. పైగా ఈ మంట మీద వెళ్ళి ఆడి సన్మానంలో మాట్లాడటం అంటే నా జీవితానికి ఇంతకంటే జల్లైపోవటం మరి ఒకటి లేదయ్యా. ఓ పని చేయండి, నాకు గర్వం వచ్చిందని చెప్పేయండి. చూడు చెంగయ్య, ఇంకో 2 నెలల్లో అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి. నేను పోటీ చేయాలి కదా. ఇలాంటప్పుడు మంచైనా చెడైనా మనం కలిసికట్టుగా పనిచేయాలి. నా మాట విని ఒప్పేసుకో. లేకపోతే రేపు ఎలక్షన్ లో మన పార్టీ కూడా ఇట్టాగే ముసుగెట్టేస్తూ ఉంగుంటది. ఇదిగో కన్నారో, ఆఖరికి నా బతికెట్ట అయిపోయిందయ్యా. చివరికి నువ్వు కూడా జల్లగొట్టేస్తున్నావు. సరే, బలిపేట ఏర్పాటు చేయండి, తర్వాత నా శీలానికి శిక్ష. పియాతి పియమైన నా స్టూడెంట్ ఆడామగా విద్యార్థులారా, పెద్దలారా, ఇవాళ చాలా సుదీరమని చెప్పేసి ఒక్కడుతున్నాను. ఇకపోతే ఈ చక్రవర్తి గారికి సన్మానం చేయటం అంటే శివరాత్రి నాడు సాక్షాత్తు శివుణ్ణెత్తిన పాలు పోసి అభిషేకం చేసినంత పుణ్య కార్యక్రమం అని చెప్పేసి మీ అందరికీ నొక్కి నొక్కి ఒక్కడుతున్నాను. అసలు ఈ చక్రవర్తి గారు తన కడుపుకు తింటున్నాడు అంటే తన కోసం తింటున్నాడా? కాదు, ఈ ప్రజల కోసం తింటున్నాడు. ఒంటికి బట్ట కడుతున్నాడు అంటే తన కోసం కడుతున్నాడా? కాదు, ఈ ప్రజల కోసం కడుతున్నాడు. ఇంకా చెప్పాలి అంటే ఈ మహా వ్యక్తి గురించి మాట్లాడినందుకు నా నోరు ధన్యమైపోయింది. అదీ కాక నా మాటలు మీకు వినిపించినందుకు ఈ మైక్ ధన్యమైపోయింది. ఈ కాలేజీ ఓలు మొత్తం ధన్యమైపోయింది అని చెప్పేసి నొక్కి 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 ఒక్కనిస్తున్నాను. అంత గొప్ప నువ్వు ఒప్పుకున్నప్పుడు మీరు ఆ సీట్లోంచి దిగిపోయి ఆయన ఆ సీట్లో కూకోబెట్టండి. బాగానే ఒక్కనిచ్చావయ్యా. ప్రజాభిప్రాయం ప్రకారం నన్ను ఆ గదిలోంచి దింపేసి నా కుర్చీలో కూర్చోపెట్టచ్చు. కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఎక్కి దిగాలి అంటే అదేమన్నా పార్కులో బెంచియా? కాదు, చైర్మన్ కుర్చీ. ఆ కుర్చీలో వారిని కూర్చోబెట్టాలి అంటే మళ్ళీ ఎలక్షన్ జరగాలి. దానికి ఇంకా 3 ఏళ్లు టైం ఉందని చెప్పేసి ఒక్కనితో ఈ 3 ఏళ్ల లోపు నన్ను ఆ కుర్చీలోంచి దింపే దమ్ము ఎవరికి లేదని నొక్కి 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 ఒక్కనితో నా కుర్చీలో కూర్చుంటున్నాను. అయితే వచ్చే నెలలో ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నాయి కదండి, చక్రవర్తి గారిని ఆ సీట్లో కూకోబెట్టండి. మీ అందరికీ ఆయన మీద ఉన్న అభిమానానికి నాకు చాలా సంతోషం. కానీ చక్రవర్తి గారు ప్రజాసేవకే తప్ప ప్రజానాయకులుగా మారి కలుషితమైన ఈ రాజకీయాల్లోకి వారు రారు అని నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు సన్మాన గ్రహీత చక్రవర్తి గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు పూజ్యులు అందరికీ నమస్కారం. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం.
ఈరోజు నాకు సన్మానం చేస్తున్నారు అంటే ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ సన్మానం మన ఊరి పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారికి జరగాలి. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఈ కాలేజీకి నిధులు రావాలని, ప్రభుత్వ గుర్తింపు రావాలని హైదరాబాద్ చుట్టూ తిరిగి తిరిగి ఆలోచించి ఉన్న జుట్టంతా పోగొట్టుకున్నారు. నిజం చెప్పాలంటే వారికి చెయ్యాలి. అలా కాదు కూడదు అనుకుంటే పూజ్యులు, గౌరవనీయులు, నన్ను అభిమానించి ఆశీర్వదించడానికి వచ్చిన మన ఊరి చైర్మన్ గారికి చెయ్యాలి. ఎందుకంటే పెద్దలు ఎవరైనా కాలేజీ ఓపెనింగ్ వస్తే రిబ్బన్ మాత్రమే కట్ చేస్తారు. కట్టిన తర్వాత అలా కాకుండా ఈ కాలేజీ కట్టింది వారు, ఈ కాలేజీకి పునాదులు తవ్వింది వారు, ఈ కాలేజీకి ఇటుక పెట్టింది వారు, ఇటుక్కి మధ్య సున్నం రాసింది వారు. కారణం ఏమిటంటే అప్పుడు వారు తాపీ మేస్త్రి. అయితే తాపీ మేస్త్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన చైర్మన్ అయ్యి కోట్లు గణించినా, కోట లాంటి ఇల్లు కట్టుకున్నా ఆయన మన కాలేజీ మీద ఇంత అభిమానాన్ని చూపించి ఈ రోజున వారికి సభకు ఇచ్చేశారు అంటే మరి వారికి సన్మానం జరగాలి. అలా కాకుండా నన్ను సన్మానించి పెద్దలైన వారిద్దరిని అవమానించారేమోనని నేను బాధపడుతున్నాను. నిజం చెప్పాలి అంటే ఈ సన్మానం నాకు కాదు, మన కాలేజీ సాధించిన విజయాలకి, మన కాలేజీ క్రమశిక్షణకి, నా పట్ల మీరందరూ చూపించిన అభిమానానికి నేనెంతో కృతజ్ఞుడు. అయితే ఇంత సంతోషకరమైన వాతావరణంలో ఒకే ఒక చిన్న విషాదకరమైన వార్త. అదేమిటంటే ఇందాక మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాజకీయాలు చాలా కలుషితమైనవని, అందులో ప్రవేశించడం వల్ల ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చాలా బాధపడుతూ వారి అవస్థని నాకు తెలియజేశారు. నేనెక్కడ రాజకీయాల్లో చేరతానోనని. కానీ యుద్ధంలో విజయాన్ని సాధించాలి అనుకున్న సైనికుడు ప్రాణాలకి తెగించే వెళ్ళాలి కదా. అలాగే ప్రజాసేవ చెయ్యాలి అనుకున్నవాడు రాళ్లు పడ్డా, పువ్వులు పడ్డా, కష్టాలైనా, నష్టాలైనా, అవస్థలైనా ఏవైనా సరే భరించి ప్రజాసేవ కోసం ముందుకు రావాలి. అందుకోసమే ప్రజాసేవ కోసం నేను రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నానని సభాముఖంగా ఎమ్మెల్యే గారికి తెలియజేసుకుంటున్నాను. చక్రవర్తి గారు, చక్రవర్తి గారు, ఆయన ఎమ్మెల్యేగా నిలబడాలి, ఆయన ఎమ్మెల్యేగా చాలా 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 సంతోషం. ప్రజాభిప్రాయాన్ని ఎప్పుడూ నేను కాదను. ఇంతమంది నేనే ఎమ్మెల్యేగా నిలబడాలి అన్న తర్వాత మీ మాట మేరకు నేనే ఎమ్మెల్యేగా నిలబడతానని సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఏదో పెద్ద పని మీదే పిలుచుంటారు. లంబాచోడ డిస్కషన్ వద్దు, పాయింట్కి వచ్చేదని చెప్పండి. నువ్వే చెప్పయ్యా, చెప్పయ్యా. ఒక్క మాట మీరు డిసైడ్ చేసుకోండి. ఈలోగా నేను నామినేషన్ పడేసి నేనే చెబుతాను. మరేం లేదండి, ఎంత కాదనుకున్నా మనం ఒకటి కదా. అయ్యయ్యో, ఈ ఒక్క ఎలక్షన్ విషయంలోనూ మీరు నేను పోటీ పడుతున్నాను తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ మీరు నేను ఒకటే. అది కాదండి, గత 2 సార్లుగా వారే ఎమ్మెల్యేగా పదవిలో ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు విత్డ్రా అవుతారు అంటున్నారు. చాలా సంతోషం అండి, పోటీయే లేదు. అబ్బా, మళ్ళీ జల్ల కొట్టాడయ్యా. చూడు బాబు, ఆ? ఆయన ముచ్చటగా 3ోసారి కూడా ఈ ఎలక్షన్ లో గెలిస్తే మరో 5 ఏళ్ల పాటు ప్రజాసేవ చేసుకోవాలని ఓ తపన పడిపోతాడయ్యా. పడనివ్వండి, ఆ. ఆ తపన పడనివ్వండి. ఆ తపన ఉంటే తప్ప ప్రజాసేవ చేయలేరు. ఆ తపనతోటే నేను పోటీ చేస్తున్నాను. చూడండి, 6.5 కోట్ల ప్రజానీకం ఎవరితో సేవ చేయించుకోవాలని తపన పడతారో వాళ్ళనే గెలిపించుకుంటారు. ఇదిగో అలా ఎటకారంగా మాట్లాడకయ్యా. నిజమైన ప్రజానాయకుడు పిల్లలు లెగిసిపోయినా భరించగలడు కానీ పదవి లేకపోతే భరించలేడయ్యా. అబ్బా, గొప్పగా చెప్పారు. ఇది మాత్రం చాలా గొప్పగా చెప్పారు. దీనికి 100కి 100 రూపాయలు ప్రత్యక్ష సాక్ష్యం వీరే. ఈ జనం ఇదయ్యా. పాపం, కట్టుకున్న పెళ్ళాం పక్క నియోజకవర్గం వాడితో లేచిపోయినప్పుడు కూడా ఇంతగా బాధపడలేదు. నేను పోటీ పడేసరికి మాత్రం బాధపడిపోతున్నారు. మీది నిజంగా చాణక్యుడి పురసం అండి. థ్యాంక్స్. మీరు చాణక్యుడన్నా చంద్రగుప్తుడన్నా నేను మాత్రం విత్డ్రా కాను. ఊరికే ఇద్దరు అవ్వక్కర్లేదు లేవయ్యా. నిన్ను సంతోష పెట్టే పూచి ఇది. ఏ రూపంలో? ఈ రూపంలో. మీరేటంతో చెప్పేసేయండి, ఆయన చెప్పడానికి ఇబ్బంది పడచ్చు. మీరు చెప్పండి. ఇదే. 1 లక్ష. ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాను. పోనీ 2 లక్షలయ్యా. ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాను. 3 లక్షలయ్యా. ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాను. ఇదిగో 4 మీద నిలబడు. ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాను. అట్ట కాదు కానీ నా మాటని 5 లక్షలు చుకుని ఇక్కడి నుంచే ఫోన్ చేయి. ఏమిటో, కట్టుకున్న పెళ్ళాన్ని పక్క నియోజకవర్గం వాడు కొట్టుకుపోయి ఉన్న పదవి నేను కొట్టుకుపోతే ఈయన పాపం పిచ్చి ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. సరేనండి, ఇక మీకు అడ్డున్నాను కానివ్వండి. ఇచ్చెయ్యి, ఇచ్చెయ్యి.
గాడ్ బ్లెస్ యూ. తమరు మాట మీద నిలబడాలి మరి. నేను నిలబడేదే మాట మీదండి బాబు. మరి నా విషయంలో మాట తప్పారు. కన్నారావు, నీ విషయం వేర్రా. ఈ జలం ఇదిరా. ఎందుకంటే వేదవద కౌన్సిలర్ పదవి నీకు పోయినా 35 సైడ్ బిజినెస్ ఉన్నాయి, దాంట్లో సొమ్ము చేసుకుంటావు. కానీ పాపం ఎమ్మెల్యే గారి విషయం అది కాదే. వాడికి ఉన్న బిజినెస్ ఒకటే రాజకీయం. సొమ్ము చేసుకోవాలంటే ప్రజల సొమ్ములోంచి సొమ్ము చేసుకోవాల్సిందే తప్ప వేరే దారి లేదు వాడికి. అందుకని చెప్పి వాడికి అవకాశం వదిలేశాను. రే, నువ్వు హాయిగా నిర్భయంగా ఉండరా. నేను వస్తా. అయ్యా, అయ్యా ఓ చిన్న డౌటు. ఏమిటండి? ఈ నోట్లు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు గుద్దినవా మీరు గుద్దినవా? ఎవరికండి ఎట్టంటే వాడికి అట్టంటే వాడతామంట. ఓ, వేరే వాటికి వాడతారా? ఈ జలం ఇది. వస్తానరా. సిల్లిగా పై పైన పై అలిగినా నమ్మేది లేదో ఏమైనా నువ్వెల్ల పారి పారి కసిరినా కన్నీరే రాదే ప్రేమేనా డిస్టర్బ్ చెయ్యకు ఇలా గడి గడి డిస్టర్బ్ చెయ్యరా